LCN న్యూస్ ప్రతినిత్యం మెరుగైన సమాచారంతో మళ్ళీ మీ ముందుకు. నా పేరు ఉమైజా ఖాన్. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం హస్నాపురం గ్రామంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి విజయభవ యాత్రకు నేడు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గానికి 1700 రూపాయల కోట్లతో అభివృద్ధి సంక్షేమం జగనన్న అందించారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలపడమే మా అజెండా అని రానున్న 3 నెలల్లో ప్రతిరోజు 2-3 పంచాయతీల్లో పర్యటించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన అభివృద్ధిని వివరిస్తూ రాబోయే రోజుల్లో ఆ గ్రామాలకు మళ్లీ మేము చేసే పనులను వివరించేందుకు విజయభవ యాత్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఆయా గ్రామాలలో ఉన్న సమస్యల జాబితాలో ఇప్పటికీ ఎన్ని పరిష్కారం చేశామో ప్రజలకు వివరిస్తూ ఈ గ్రామానికి కావాల్సిన అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ యాత్ర ముందుకు సాగుతుందని, లబ్ధి పొందిన ప్రతి కుటుంబం రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని తెలియజేశారు. గవర్నమెంట్ ల్యాండ్ గా ఉంది, వాళ్ళు ఏం చేయడానికి అవకాశం లేకపోతే ఇప్పుడు మన ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అట్లా ఇప్పుడు మైక్ లో చెప్పాడు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు 30 లక్షలకి శంకుస్థాపన చేసి వచ్చాడు గ్రామంలో. 1 by 1 ఖచ్చితంగా ఎవరొచ్చినా చేయరు. ఒక జగన్మోహన్ రెడ్డి గ్రామాలు బాగుపడాలన్నా స్కూల్కి కట్టేసారు చూడు. బాత్రూమ్ కూడా ఆడుకుంటారు చూడాలి. అటువంటి ఈరోజు స్కూల్లో లేకపోతే మనం ఎప్పుడు చూసుకుంటే బాగుంటుంది. యాత్ర ప్రారంభిస్తున్నాము. ప్రజలందరికీ మళ్ళీ మన ప్రభుత్వం వల్ల ఏమి మంచి జరిగింది, ప్రతి ఇంట్లో బాగుపడాలా లేదా అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ప్రతిరోజు 2-3 పంచాయతీ తిరుగుతూ ప్రతి కాలనీకి పోయి ఆ ఊర్లో ఏ విధంగా కుటుంబం బాగుపడ్డారు, వాళ్ళకి ఏమేమి పథకాలు వచ్చాయి, ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే తొందరగా ఏ విధంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆ సచివాలయంలో ఉండే పంచాయతీకి ఏమేమి లబ్ధి వచ్చాయి, వాళ్ళకి ఏమేమి బాగా జరిగింది, దాని తర్వాత రాబోయే రోజుల్లో కూడా మన తరఫు నుంచి ఏం చేస్తామనేది, అంటే ప్రతి విలేజ్కి ఒక మేనిఫెస్టో తయారు చేసి వచ్చే టర్మ్లో ఆ గ్రామానికి కానీ ఆ పంచాయతీకి కానీ మన తరఫు నుంచి ఏం చేయబోతున్నామని చెప్పి కూడా చెప్పబోతున్నాం. ఇంకా వచ్చే 2 నెలల్లో ప్రతిరోజు 2-3 పంచాయతీ తిరుగుతూ మన ప్రభుత్వం వల్ల ఆ పంచాయతీ ఏం చేసాం, రాబోయే టర్మ్లో కూడా ఏం చేయబోతున్నామని చెప్పేసి ప్రచారం తీసుకుపోయి మన సీఎం గారు కోరినట్టు 175 సీట్స్ తప్పకుండా ఆయనకి కానుకగా ఇస్తామని చెప్పి మీ అందరూ తెలియపరుస్తున్నారు. అంటే 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చి మన రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరుకి ఎంత నిధులు వచ్చాయి, అది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత జరిగాయి, 2 ఉన్నాయి. కాబట్టి మన వెల్ఫేర్ కానీ రిఫార్మ్స్ వల్ల ఆత్మకూరుకి దాదాపు 1400 కోట్లు, మళ్ళీ చెప్తున్నాను 1400 కోట్లు ప్రజల చేతిలో పెట్టారు మన సీఎం. ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాదాపు ఒక 300 crores ఖర్చు పెట్టారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కానీ, లేకపోతే ఉండే బ్యారేజ్ కానీ, లేకపోతే మిగతా స్కీమ్స్ ద్వారా ఏమేమి జల్ జీవన్ కానీ ఏమైనా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గ్రామ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టారు దాదాపు ఒక 300 కోట్లు ఉన్నాయి. ఈసారి కూడా మన సీఎం గారిని కోరింది ఏంటంటే మన మేనిఫెస్టోలో తప్పకుండా 3 items పెట్టాలని. ఒకటి వచ్చి హై లెవెల్ కెనాల్ కంప్లీషన్, రెండోది వచ్చి సెకండ్ ఫేజ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ అయిపోతున్నాయి కాబట్టి నారంపేటకి ఒక యాంకర్ ఇండస్ట్రీ కూడా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరాం. ఓన్లీ 50%, మిగతా 50% మన ఆత్మకూరు నుంచే, ఇక్కడి నుంచే ప్రజలు తీసుకొని ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ తయారు చేసేటట్టు ఐఐటి తిరుపతితో కూడా పార్ట్నర్షిప్ చేసుకొని మన వాళ్ళనే అక్కడ ఒక ఫ్యాక్టరీ లైన్ ఇచ్చి వాళ్ళని కూడా వాళ్ళ ప్రోడక్ట్ టెస్ట్ చేయడానికి కానీ, మళ్ళీ ప్రోడక్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టే అవకాశం ఉంది కాబట్టి అది సెకండ్. మూడోది వచ్చి శాచ్యురేషన్ లెవెల్ ఈసారి ఏ విధంగా ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయి, ప్రతి గ్రామానికి విలేజ్లో రోడ్స్, డ్రైన్స్, శానిటేషన్ శాచ్యురేషన్గా వచ్చేటట్టు మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి కోరుతున్నాం. దాని ఎస్టిమేట్స్ ఇప్పటికే అయిపోయి ఉన్నాయి, దాని డిజైన్ కూడా చేపించున్నాం. తప్పకుండా ఈసారి మాత్రం ఈ మేనిఫెస్టోలో ఈ 3 items పెట్టాం. సార్ జిల్లా నుంచి మా కార్యక్రమాలు మేము మొదలుపెట్టాము. ఎందుకంటే ప్రతి పంచాయతీకి పోయి మనం ఏం చేయబోతున్నాం, ఏం చేసామని చెప్పాలి కాబట్టి మాకు 90 రోజులు పడుతుంది కాబట్టి మేము ప్రారంభించాము ఈ కార్యక్రమం.